మన జన్మకుండలీలో కొన్ని యోగాలు మన జీవితాన్ని నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తాయి. బయటికి పెద్దగా కనిపించకపోయినా లోపల మాత్రం మన మనసు, ఆలోచనలు, నిర్ణయాలను పూర్తిగా మార్చేస్తాయి. అలాంటి యోగాల్లో ఒకటి వాసుకి కాలసర్పదోషం. చాలామంది ఈ దోషం పేరు విన్నవెంటనే భయపడతారు. కాని వాస్తవానికి ఇది భయపడాల్సిన దోషం కాదు. ఇది మన జీవితాన్ని పరీక్షించే ఒక దశ మాత్రమే. వాసుకి కాలసర్పదోషం ఎలా ఏర్పడుతుంది అంటే, రాహు 3వ ఇంట్లో ఉండి కేతువు 9వ ఇంట్లో ఉన్నప్పుడు మిగిలిన అన్ని గ్రహాలు రాహుకేతువుల మధ్య ఇరుక్కుపోతాయి. అంటే మన జీవితం మొత్తం ప్రయత్నం మరియు అదృష్టం మధ్య పోరాటంలా మారుతుంది. ఎంత కష్టపడినా ఫలితం రావడానికి ఆలస్యమవుతుంది. చేసిన ప్రయత్నానికి తగిన ఫలితం దొరకకపోవడం వల్ల మనస్సులో నిరాశ పెరుగుతుంది. ఈ దోషమున్నవాళ్లలో మొదటగా కనిపించే సమస్య ఏమిటంటే అపారమైన శ్రమ. వీరు అసలు పని చేయకుండా ఉండలేరు. ఏ పని ఇచ్చినా పూర్తి చెయ్యాలని ప్రయత్నిస్తారు. కాని ఆ కష్టం బయటికి పెద్దగా కనిపించదు. అందుకే చాలాసార్లు వీరి శ్రమకు గుర్తింపు రాదు. నేనింత చేస్తున్నా ఎవ్వరూ గమనించడం లేదు అనే భావన లోపల పేరుకుపోతుంది. వాసుకి కాలసర్పదోషమున్నవాళ్ల జీవితంలో అన్నదమ్ముల సంబంధాలు కొంచెం క్లిష్టంగా ఉంటాయి. చిన్న విషయానికే మాటలు దూరం కావచ్చు. అలాగే స్నేహితుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఎందుకంటే వీరు త్వరగా నమ్మేస్తారు. నమ్మినవాళ్ల వల్లే ఎక్కువగా బాధపడతారు. దీని పరిష్కారం ఎవ్వర్నీ నమ్మవద్దు అనడం కాదు, కాని అతి విశ్వాసాన్ని తగ్గించుకోవడం. ఇక చదువు విషయానికి వస్తే తెలివి ఉన్న దృష్టి నిలవదు. ఒకసారి ఒకదానిపై ఆసక్తి, మరోసారి ఇంకొకదానిపై ఆకర్షణ. దీనివల్ల చదువులో స్థిరత్వం ఉండదు. కాని చేతిపని, టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్కు సంబంధించిన రంగాల్లో వీరు చాలా బాగా రాణిస్తారు. మాటశక్తి వీరికి వరం. అదే కొన్నిసార్లు సమస్య కూడా అవుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో వాసుకి కాలసర్పదోషమున్నవాళ్లు చాలా పోరాటం చేయాల్సి వస్తుంది. మొదట్లో చిన్న ఉద్యోగాలు, తక్కువ జీతాలు, అధిక పని ఒత్తిడి ఎదురవుతాయి. కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ దోషమున్నవాళ్లు మధ్యలో వదిలేయకుండా కొనసాగితే జీవితంలో ఒక దశ తర్వాత స్థిరంగా ఎదుగుతారు. సాధారణంగా 32 నుంచి 38 ఏళ్ల మధ్య మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థికంగా చూస్తే సంపాదన వస్తుంది కాని చేతిలో నిలవదు. వచ్చిన డబ్బు వెంటనే ఖర్చవుతుంది. కొన్నిసార్లు అప్పుల రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. దీని వెనక కారణమేమిటంటే రాహు 3వ ఇంట్లో ఉండటం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం. దీని పరిష్కారం చాలా సింపుల్. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఒక రాత్రి ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అలాగే సంపాదనలో కొంత భాగాన్ని దానం చేయడం అద్భుతంగా పనిచేస్తుంది. వివాహ జీవితం విషయానికి వస్తే వాసుకి కాలసర్పదోషమున్నవాళ్లకు వివాహం ఆలస్యం కావచ్చు. పెళ్లైన తర్వాత కూడా మొదట్లో అవగాహన లోపం, మాటల తగాదాలు రావచ్చు. కారణమేమిటంటే మనసులో ఉన్న అస్థిరత సంబంధాల్లో కూడా ప్రతిబింబిస్తుంది. ఇలాంటి వారికి ఓపిక, వినడం నేర్చుకోవడం చాలా అవసరం. భాగస్వామి మాట మధ్యలో ఆపకుండా వినగలిగితే సగం సమస్యలు తీరిపోతాయి. ఆరోగ్యపరంగా వీరికి చేతులు, భుజాలు, నరాల సంబంధిత సమస్యలు రావచ్చు. అలాగే నిద్రలేమి, ఆందోళన కూడా సాధారణమే. ఇవన్నీ ఎక్కువగా మనసు ఒత్తిడి వల్లే వస్తాయి. రోజుకు కొంత సమయం శారీరక శ్రమ చేయడం, నడక లేదా యోగా చేయడం చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. ఇప్పుడు అసలు ఆధ్యాత్మిక కోణంలోకి వస్తే వాసుకి కాలసర్పదోషమున్నవాళ్లు గురుకృప చాలా అవసరమైన వాళ్లు. ఎందుకంటే కేతువు 9వ ఇంట్లో ఉండటం వల్ల గురు, ధర్మం, అదృష్టం ఆలస్యంగా స్పందిస్తాయి. కాబట్టి గురువుల్ని గౌరవించడం, పెద్దల ఆశీస్సులు తీసుకోవడం చాలా కీలకం. గురువారం రోజున పసుపు దానం చేయడం లేదా దత్తాత్రేయ స్మరణ చేయడం చాలా మంచిది. శివారాధన కూడా ఈ దోషానికి బలమైన పరిహారం. ఎందుకంటే శివుడు కాలానికి అధిపతి. ప్రతి సోమవారం ఓం నమఃశివాయ జపం చేయడం, శివలింగానికి నీళ్లు పోయడం మనసులో స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. అలాగే నాగపంచమి రోజున నాగదేవత పూజ చేయడం వాసుకి కాలసర్పదోషానికి చాలా శక్తివంతమైన పరిహారం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పరిహారం చేసినంత మాత్రాన జీవితం ఒక్కరోజులో మారదు. కాని మనలో మార్పు మొదలవుతుంది. ఆ మార్పే కాలాన్ని మనవైపు తిప్పుతుంది. వాసుకి కాలసర్పదోషమున్నవాళ్లు జీవితంలో నెమ్మదిగా కాని లోతుగా ఎదుగుతారు. వీరి విజయం శబ్దం చేయదు, కాని నిలకడగా ఉంటుంది. వాసుకి కాలసర్పదోషమంటే రాహు 3వ స్థానంలో, కేతువు 9వ స్థానంలో ఉండటం. అంటే ప్రయత్నం ఒకవైపు, అదృష్టం మరోవైపు నిలబడి మనల్ని పరీక్షిస్తున్నట్టుగా ఉంటుంది.
మన చేతుల్లో శక్తి ఉంటుంది, ధైర్యం ఉంటుంది, పని చెయ్యాలనే తపన ఉంటుంది. కాని అదృష్టం వెంటనే చేతికి రావడం లేదు. అందుకే ఈ దోషమున్నవాళ్లు చిన్నప్పట్నుంచే పోరాటం చేస్తూనే ఉంటారు. ఈ దోషమున్నవాళ్ల జీవితంలో మొదటగా ఎదురయ్యే సమస్య మానసిక అస్థిరత. ఒకరోజు ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది, మరుసటి రోజు అదే ధైర్యం కరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం, కొన్నిసార్లు తీసుకున్న నిర్ణయాలపై వెంటనే సందేహం మొదలవుతుంది. దీని పరిష్కారం బయటలేదు, మనసుకు స్థిరత్వం రావాలి. అది ఆధ్యాత్మికత ద్వారానే వస్తుంది. వాసుకి కాలసర్పదోషమున్నవాళ్లు చాలా కష్టపడతారు, అసలు పనిచెయ్యకుండా ఉండలేరు. కాని వారి కష్టం వారికి పేరు తీసుకురావడం కంటే వారికి అలసటనే ఎక్కువగా ఇస్తుంది. చాలాసార్లు వారు చేసిన పని వేరొకరికి గుర్తింపు తెస్తుంది. దీనివల్ల లోపల బాధ, నిరాశ పెరుగుతుంది. ఇలాంటి సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, ఈ దోషమున్నవాళ్ల ఎదుగుదల నెమ్మదిగా కాని లోతుగా ఉంటుంది. ఒక్కసారిగా వెలిగిపోవడం వీరి లక్ష్యం కాదు, నిలకడగా వెలగడమే వీరి విధి. ఇక ఆర్థిక సమస్యల విషయానికి వస్తే, సంపాదన వస్తుంది కాని నిలవదు. వచ్చిన డబ్బు వెంటనే ఏదో ఒక అవసరానికి ఖర్చవుతుంది. అప్పులు రావచ్చు, కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. దీని వెనక కారణమేమిటంటే, రాహు మూడద ఇంట్లో ఉండటం వల్ల తొందరపాటు నిర్ణయాలు. దీని పరిష్కారం చాలా సులభం, కాని పాటించడం కష్టం. సంపాదన వచ్చిన వెంటనే ఖర్చు చెయ్యకుండా కొంత ఆపడం నేర్చుకోవాలి. అలాగే సంపాదించిన డబ్బులో చిన్న భాగాన్నైనా దానం చెయ్యడం చాలా శక్తివంతమైన పరిష్కారం. ఇది కర్మను తేలిక చేస్తుంది. వివాహ జీవితం కూడా వాసుకి కాలసర్పదోషమున్నవాళ్లకు ఒక పరీక్షలాగే ఉంటుంది. పెళ్లి ఆలస్యం కావచ్చు, పెళ్లి అయిన తర్వాత కూడా మొదట్లో అవగాహన లోపం, మాటల తగాదాలు రావచ్చు. కారణమేమిటంటే, మనసులో ఉన్న అస్థిరత సంబంధాల్లో కూడా ప్రతిబింబిస్తుంది. భాగస్వామి మాటలను పూర్తిగా వినకుండా స్పందించడం వల్ల సమస్యలు పెరుగుతాయి. దీని పరిష్కారం చాలా స్పష్టంగా చెప్పాలి అంటే, వినడం నేర్చుకోవడం. మాట్లాడే ముందు వినగలిగితే సంబంధాలు బలపడతాయి. కుటుంబ సంబంధాల్లో కూడా కొంత దూరం అనిపించవచ్చు. అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న విషయాలకు విభేదాలు రావచ్చు. స్నేహితుల విషయంలో ఎక్కువ నమ్మకం పెట్టడం వల్ల బాధపడే పరిస్థితులు కూడా వస్తాయి. ఇక్కడ పరిష్కారం ఎవ్వరినీ నమ్మవద్దు అనడం కాదు, అతి విశ్వాసాన్ని తగ్గించుకోవడం, ప్రతి ఒక్కరికీ తగినంత దూరం ఇవ్వడం. ఆరోగ్యపరంగా చూస్తే, వాసుకి కాలసర్పదోషమున్నవాళ్లకు నరాల సంబంధిత సమస్యలు, భుజాలు, చేతులు నొప్పులు, నిద్రలేమి, ఆందోళన ఎక్కువగా కనిపిస్తాయి. ఇవన్నీ శరీర సమస్యల కంటే ఎక్కువగా మనసు అలసిపోయిన సంకేతాలు. రోజుకు కనీసం కొంత సమయం శారీరక శ్రమ చెయ్యడం, నడక, యోగా, ప్రాణాయామం చెయ్యడం చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. ఇప్పుడు అసలు ఆధ్యాత్మిక కోణం గురించి చెప్పాలి. వాసుకి కాలసర్పదోషమున్నవాళ్లకు గురుకృప చాలా అవసరం. ఎందుకంటే కేతువు 9వ స్థానంలో ఉండటం వల్ల ధర్మం, అదృష్టం ఆలస్యంగా స్పందిస్తాయి. కాబట్టి గురువులను గౌరవించడం, పెద్దల ఆశీస్సులు తీసుకోవడం చాలా ముఖ్యం. గురువారం రోజున పసుపు దానం చెయ్యడం, దత్తాత్రేయుణ్ణి స్మరించడం ఈ దోషానికి మంచి పరిహారం. శివారాధన ఈ దోషానికి అత్యంత బలమైన ఆధ్యాత్మిక పరిష్కారం. శివుడు అంటే కాలానికి అధిపతి. కాలం మనల్ని పరీక్షిస్తున్నట్టు అనిపించినప్పుడు శివుణ్ణి శరణు తీసుకుంటే మనసులో స్థిరత్వం వస్తుంది. ప్రతి సోమవారం ఓం నమఃశివాయ జపం చేయడం, శివలింగానికి నీళ్లు పోయడం చాలా ప్రభావవంతం. పెద్ద పూజలు చేయలేనివారు కూడా ఈ చిన్న సాధనతో మంచి మార్పు చూడగలరు. నాగదేవత పూజ కూడా వాసుకి కాలసర్పదోషానికి చాలా ముఖ్యమైన పరిహారం. నాగపంచమి రోజున చేసిన పూజ, నాగదేవతకు పాలు పోయడం జీవితంలో అడ్డుకట్టలా ఉన్న శక్తులను క్రమంగా తొలగిస్తుంది. అలాగే అమావాస్య రోజున పితృదేవతలను స్మరించడం, పేదవారికి అన్నదానం చేయడం కూడా దోష ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. పరిహారాలు అంటే దేవుడితో ఒప్పందాలు కాదు, అవి మనలో మార్పు తీసుకొచ్చే సాధనలు. ఈ మార్పు మొదలైనప్పుడు కాలమే మనవైపు తిరుగుతుంది. చాలామంది వాసుకి కాలసర్పదోషమున్నవాళ్లు 32 నుంచి 38 ఏళ్ల మధ్య తమ జీవితంలో స్పష్టమైన మార్పును అనుభవిస్తారు. అదే ఈ దోషమిచ్చే నిజమైన ఫలితం. చివరిగా ఒక మాట, వాసుకి కాలసర్పదోషం శాపం కాదు, ఇది మనలో ఓపిక, శ్రమ, వినయం, ఆధ్యాత్మిక లోతు పెంచడానికి వచ్చిన యోగం. దీనిని అర్థం చేసుకుని జీవిస్తే సమస్యలు మనను ఆపవు, అవే మనను పైకి తీసుకెళ్లే మట్లుగా మారతాయి.